వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నా బ్యాగ్లో ఏముందో నేను చూపిస్తానండి. నేను ఎక్కడికి పోయినా నా బ్యాగ్ నాతో పాటు క్యారీ చేసుకుంటాను. అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. ఓకేనా? ఫస్ట్ వన్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఎక్కువ అయితే తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నేను ఎక్కువ బైక్లో వెళ్తానండి మా హస్బెండ్ తోటి. సో డస్ట్ అంతా అయిపోయి హెయిర్ పాడైపోతుంది. అలాంటప్పుడు నేను ఈ కోంబ్ అయితే యూజ్ చేస్తాను నేను. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ కోంబ్ అయితే నాతో పాటు ఉంటుందండి. ఇదే నా ఫస్ట్ ఐటమ్. అండ్ సెకండ్ వన్ అయితే నెక్స్ట్ ఆధార్ కార్డ్ అండి. మెయిన్ ఆధార్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే, సో సపోజ్ ఎప్పుడైనా బస్ మా హస్బెండ్కి వేరే వర్క్ ఉన్నా కానీ సో నేను ఏంటంటే బస్లో వచ్చేస్తాను. అండ్ అలాగే ఇది ఎక్కడైనా యూజ్ అవుతుందేమో అని మొబైల్లో పిక్ అయితే ఉంటుందండి. బట్ ఇది ఏంటంటే నేను ఎక్కువ క్యారీ చేస్తాను. ఎందుకంటే సడన్గా మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయినా మనం ఏం చేయలేము కదా. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఈ ఆధార్ కార్డ్ అనేది మస్ట్ షుడ్గా నా బ్యాగ్లో ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను. అండ్ నేను నెక్స్ట్ తీసుకొని వెళ్ళే థర్డ్ ఐటమ్ అండి నా లిప్ గ్లోస్ అండి. ఇది ఎందుకు తీసుకొని వెళ్తానంటే, నేను మార్నింగ్ వెళ్తే ఎప్పుడన్నా ఈవినింగ్ అలా వస్తామంటే మా హస్బెండ్తో షాపింగ్ లైక్ డీమార్ట్ అండ్ ఇంకైనా పర్సనల్ వర్క్ ఉన్నా వెళ్తాను. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ లిప్ గ్లాస్ ఏంటంటే నాకు ఫేవరెట్ అండి. ఇదైతే నేను మీషోలో కొన్నానండి. చాలా బాగుంటుంది లిప్ గ్లాస్. ఇది చాలామంది సెలబ్రిటీస్ కూడా దీన్ని యూజ్ చేశారు. సో నాకు చాలా నచ్చిందండి ఈ కలర్ అయితే. అందుకనైతే నేను ఈ గ్లాస్ ఏంటంటే ఎక్కడికైనా మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని వెళ్తాను. నాకు చాలా ఇష్టం కూడా అండి అది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే నెక్స్ట్ ఈ ఫౌండేషన్ అండి. ఈ లాక్మీ ఫౌండేషన్ ఏంటంటే నేను కంపల్సరీగా తీసుకొని వెళ్తానండి. అకేషన్స్కి నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళాలన్నా కూడా నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. ఈ లాక్మీ ఫౌండేషన్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఫేసెస్ కెనరా ఇదైతే వామ్ క్యారామిల్ అండి ఫ్లేవరు. చాలా బాగుంటుంది షేడ్ అన్నమాట ఇది. ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయండి. నేనైతే ఈ షేడ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇదేంటంటే W320 వామ్ క్యారామిల్ అండి. ఇదైతే షేడ్ చాలా బాగుంటుంది. నా స్కిన్ టోన్కి ఏంటంటే చాలా బాగా కూడా యూజ్ అవుతుంది ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశానండి. అండ్ ఫ్లిప్కార్ట్లో ఉంది, నెక్స్ట్ అమెజాన్లో ఉంది, మీషోలో ఉంది. సో నాకు ఏంటంటే ఫ్లిప్కార్ట్లో నచ్చిందండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ అయితే నేను. చాలా బాగుంటుంది. ఇందులో చాలా షేడ్స్ కూడా ఉన్నాయండి. అందరికీ నచ్చుతాయి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఎక్కువ నా స్పెట్స్ తీసుకొని వెళ్తానండి. ఈ స్పెట్స్ ఎందుకంటే నాకు డస్ట్ అన్నమాట కళ్ళలో డస్ట్ అయి పడకుండా ఎక్కువ మేము మా ఆయన నేను ఏంటంటే బైక్లోనే వెళ్తాము. బైక్లో వెళ్తేనే మనకి చాలా వర్క్స్ అనేది తొందరగా అయిపోతాయండి. సో ఏంటంటే బైక్లో వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఈ స్పెట్స్ అనేది యూజ్ చేస్తాను ఎక్కువ. నాకు కళ్ళకి డస్ట్ అదేం పడకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. సో అందుకని అండ్ నా మెయిన్ ఐటమ్ అండి వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ ఏంటంటే నేను కంపల్సరీగా తీసుకొని వెళ్తానండి. ఎందుకంటే మా హస్బెండ్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగనివ్వరండి నన్ను. ఎందుకంటే నాకు ఎక్కువ డస్ట్ ఎలర్జీ అండి. సో ఎలర్జీ వల్ల ఏంటంటే ఎక్కడ వాటర్ తాగినా కూడా నాకు ఏంటంటే హెల్త్ అనేది బాగాలేకుండా వస్తుంది. సో ఈ వాటర్ బాటిల్ ఏంటంటే మెయిన్ మా బాబు కోసం కొన్నాను నేను. ఇది నేను అమెజాన్లో కొన్నానండి. ఈ వాటర్ బాటిల్ నాకు చాలా నచ్చింది. క్యూట్గా ఉంది వాటర్ బాటిల్. దీని ప్రైస్ కూడా తక్కువేనండి. సో ఏంటంటే నేను ఎక్కువ ఈ బాటిల్ కూడా యూజ్ చేస్తాను నాతో పాటు. నాకు నా బాబుకి అందరికీ యూజ్ అవుతుంది ఈ బాటిల్. మనం సపోజ్ బయట ఏంటంటే వాటర్ పెద్దగా ఇష్టపడం కదండి. సో అందులో మా హస్బెండ్ ఏంటంటే వాటర్ ఎక్కడ ఇష్టపడరు, నన్ను తాగనివ్వరు, తను తాగరు. సో బయట కొనుక్కుంటాము. ఆప్షన్గా ఏంటంటే ఇది మనతో పాటు ఉంటే కిడ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో అందుకని ఇది కూడా నేను ఎక్కువ బాటిల్ కూడా క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే నా ఛార్జర్ అండి. ఇదైతే నా ఛార్జర్. ప్రజెంట్ ఇందులో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ క్యారీ చేస్తున్నాను నేను ఇందులో. ఐఫోన్ కదండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే మెయిన్ మనకి ఛార్జర్ ఇంపార్టెంట్. సో ఏంటంటే బ్యాగ్లో పెడితే పాడైపోతుంది కదండి, వైర్ డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే నేను మీషోలో తీసుకున్నానండి. 2 వచ్చాయి. 2 ప్రోడక్ట్స్, 2 లెన్స్ వస్తాయి అన్నమాట. 2 వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. మనకి యాపిల్ మొబైల్స్కి ఏంటంటే ఐఫోన్ ఛార్జర్స్, నెక్స్ట్ స్మాల్ కేబుల్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ మనం క్యారీ చేసుకోవచ్చు ఇందులో. సో ఇదేంటంటే నేను ఎక్కువ క్యారీ చేస్తాను.
ఎక్కడికెళ్ళినా ఈ బ్యాగ్ చేంజ్ చేస్తాను. బట్ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటాయండి. అన్నీ ఒకేలాగా ఉంటాయి. ప్రోడక్ట్స్ అన్నీ సేమ్, ఎక్కడికైనా అవన్నీ క్యారీ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా ఏంటంటే ఎక్కువ నాతో పాటు తీసుకొని వెళ్తానండి. నా ఛార్జర్ ఏంటంటే డిస్ట్రాయ్ అవ్వకుండా, పాడైపోకుండా బాగుంటుందండి వైరు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఐటమ్ అయితే నా పర్సనల్ వాలెట్. ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండే ఖర్చు పెడతారు. సో తను ఇంకేమైనా వర్క్కి వెళ్ళిపోయినప్పుడు నన్ను నా బాబుని ఏంటంటే ఎక్కడైనా డ్రాప్ చేస్తాడు. సో ఆ డ్రాప్ చేసినప్పుడు ఏంటంటే మనకంటూ ఒక మనీ ఉండాలి. సో ఆ మనీ మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనం సపోజ్ ఫోన్పే, గూగుల్ పే లైక్ యూజ్ చేయలేము కదండి. ఆ యూజ్ చేయలేనప్పుడు ఏంటంటే నాకు ఈ వాలెట్, నా పర్సనల్ వాలెట్ అనమాట. ఎక్కువ మనీ కూడా లేదు, కొంచెమే ఉంది మనీ కూడా, లైక్ 5,000 అలా ఉండొచ్చు అంతే. సో అలాంటప్పుడు కూడా నేను ఏంటంటే నా పర్సనల్ వాలెట్ని ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటానండి. అన్నీ మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు కదా. సో అందుకని అనమాట ఈ వాలెట్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. మన ఖర్చులకి, మనకి పర్సనల్ ఐటమ్స్ అన్న థింగ్స్ కొనుక్కోవడానికి, బాబుకి అన్నిటికీ యూజ్ అవుతాయండి. సో అందుకని పర్సనల్ వాలెట్ నేను కంపల్సరీగా మెయింటైన్ చేస్తాను. అండ్ వన్ మోర్ ఐటమ్ అండి, మా బేబీ డైపర్, మా బాబు డైపర్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా వాడు నాతో పాటే వస్తాడండి. వాడిని చూసుకునే వాళ్ళు లైక్ ఎవరూ లేరండి. ఒకవేళ ఉన్నా కూడా వాడు ఎవరి దగ్గర ఉండడనమాట. ఎక్కడికి వెళ్ళినా నాతోనే వస్తాడు, నాతోనే ఉంటాడండి. సో అలాంటప్పుడు ఏంటంటే నేను 2 డైపర్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాను వాడికి. ఎక్కడైనా వాష్రూమ్ వెళ్ళినా దానికి దీనికి యూజ్ అవుతూ ఉంటుంది డైపరు. వాళ్ళకి మనం తప్ప ఇంకెవరు ఉండరు కదండి. సో అలాంటప్పుడు ఈ డైపర్స్ అనేది నేను ఎక్కడికైనా వాడిని కూడా నాతో పాటే తీసుకుని వెళ్తాను. సో అలాంటప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటానండి. అండ్ మా హౌస్ కీస్ అండి, ఇంక ఇదేంటంటే ఎక్కువ నాతో పాటే ఉంటుంది. ఎక్కడికైనా నేనే తీసుకొని వెళ్ళాలి దీన్ని. సో కాబట్టి ఏంటంటే ఇంకా ఇంట్లో వేరే ఆప్షన్ లేదు, ఎక్కడ పెట్టినా మనకి సేఫ్ ఉండదు. సో అలాంటప్పుడు దీన్ని మనమే తీసుకొని వెళ్ళాలండి హౌస్ కీస్. కాబట్టి ఎక్కువ నేను నాతో పాటు క్యారీ చేస్తాను. మా హస్బెండ్కి కూడా ఇవ్వనండి, ఎక్కువ నా దగ్గరే ఉంటుంది కీ. తను అయిపోయి నాకేంటంటే నాకు కాల్ చేస్తాడు. ఇలా తనకన్నా ముందు నేనే వచ్చేస్తాను కాబట్టి ఎక్కువ ఏంటంటే నాకే సేఫ్ అనమాట ఇది. సో ఈ కీ అనేది ఎక్కువ నా దగ్గరే ఉంటుంది, హౌస్ కీస్. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి, నా క్లచ్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఇది నాతో పాటు క్యారీ చేస్తూ ఉంటాను. నా బ్యాగ్లో ఎప్పుడైనా సరే ఏదో ఒకటి క్లచ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఎందుకంటే ఈ సమ్మర్కి క్లైమేట్ వల్ల ఏంటంటే చాలా డస్ట్ మనకి చాలా చిరాగ్గా ఉండిపోతుందండి. సో అలాంటప్పుడు ఏంటంటే క్లచ్ అనేది మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ఏంటంటే ఇలా మనం హ్యాపీగా ఇలా క్లచ్ చేసుకొని మన బైక్ మీద మన జర్నీ చేయడానికి యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఈవినింగ్ వస్తాము. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ క్లచ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి నేను ఎక్కువ ఇలాంటిది ఒకటి కంపల్సరీగా ఏ బ్యాగ్ తీసుకెళ్ళినా ఆ బ్యాగ్లో ఒకటైతే కంపల్సరీగా క్లచ్ అయితే ఒకటి మెయింటైన్ చేస్తాను. సో ఇవన్నీ నేను ఎక్కువ నాతో పాటు మెయింటైన్ చేసే నా బ్యాగ్లో వాట్ ఈజ్ ఇన్ మై బ్యాగ్. సో ఈ నా మినీ వ్లాగ్లో ఏంటంటే నా బ్యాగ్లో ఉండే దీస్ ఆర్ ఆల్ ద ఐటమ్స్ అండి. సో నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు క్యారీ చేసే నా మస్ట్ అండ్ షుడ్ ఐటమ్స్ అండి. ఎన్ని బ్యాగ్స్ చేంజ్ చేసినా నేను తీసుకునే ఐటమ్స్ మాత్రం మొత్తం ఇవే. కంపల్సరీగా నేను ఎక్కువ మెయింటైన్ చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్లో లేదో నాకు తెలియదు, బట్ ఏంటంటే నేనైతే ఎప్పటి నుండో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే చిన్న వీడియో అనేది నేను చేశానండి. సో అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, డబల్ ట్యాప్ అయితే కంపల్సరీగా చేయండి. ఇలాగే ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ వద్దు, గుడ్ కామెంట్స్ కొంచెం మంచిగా పాజిటివ్గా పెట్టండి.